లేకపోతే ఇక్కడనే బొమ్మల మండలంలో మండల అధ్యక్షుడు పార్టీ మండల అధ్యక్షుడుగా వాళ్ళ ఊరికి పోదామా? లేకపోతే ఇదే గ్రామంలో బొమ్మరావణ గ్రామంలో గతంలో కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నాడు, మరి వాళ్ళ ఊరు తీసుకుందామా? ఏ ఊరు తీసుకుందానికైనా సిద్ధంగా ఉన్నాం. మరి ఏ ఊర్లో చేసినా చెప్పాలి. 2 లక్షల రుణమాఫీ పూర్తిగా రుణమాఫీ ఏడ కూడా చేయలేదు. అదే కాకుండా అనేక కిసాన్ మరి ఏదైతే ఇంద్రమ్మ రైతు నామకరణం మార్చి ఇంద్రమ్మ రైతు భరోసాను పెట్టినావు, ఏ ఒక్క రైతు కూడా ఇంద్రమ్మ రైతు భరోసా అందిన దాఖలు లేవు. అదే కాకుండా అనేక హామీలు ఏదైతే పండించిన పంటకు అనవగాని హామీలు 500 రూపాయలు బోనస్ ఇస్తాను, ఇంతవరకు కూడా ఎవరికి ఏ రైతు కూడా బోనస్ వచ్చిన దాఖలు లేదు. ఇదే కదా మండలంకి వెళ్ళి ఒక్క లోడు ఒక్క టన్నన్నా ఇదే సన్న ఓట్లు పోయినాయా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇదే కాంగ్రెస్ నాయకులకు, ఇలా కాంగ్రెస్ నాయకులరా అల్లిబొల్లి మాటలు చెప్పుడు కాదు, ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిరో 6 గ్యారంటీలు 66 మోసాలు 420 హామీలు మీరు నెరవేర్చకపోతే మీ భర్తం పట్టుడు ఖాయం. కాంగ్రెస్ నాయకులారా ఈ దొంగ మాటలు చెప్పి గ్రామాల తిరిగి మా అమ్మలకు మా అక్కలకు 2500 ఇస్తా, గ్యాస్ 500కి ఇస్తా అని చెప్పి ఏదో 10 మందికి ఇచ్చి డబ్బా కొట్టుకున్నాడు కాదు. పూర్తిగా అందరికి మహిళలకు ఖచ్చితంగా 2500 రూపాయలు ఇవ్వాల్సిందే. మా అక్క చెల్లెలకు స్కూటీలు ఇవ్వాల్సిందే. మా అక్క చెల్లెలకు అందరికి కూడా ఏదైతే గ్యాస్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడీ ఇవ్వాల్సిందే.